విధానాలు ఇవాళ అమలు తీరుతెన్నులను చూస్తున్నటువంటి వాళ్ళు అసంతృప్తి చెందినటువంటి మధ్యతరగతి ప్రజానీకం మోడీకి ఒక గుణపాఠం చెప్పాలనేటువంటి ధోరణితో మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దేశంలో లౌకిక వ్యవస్థ బలంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు, మతోన్మాదాన్ని తిరస్కరించేవాళ్ళు, ఇలాంటి అనేక శక్తులు ఢిల్లీ ఎన్నికల్లో ఒక తీర్పు ఇచ్చారు, ప్రజా తీర్పు. అందువల్ల కేజ్రీవాల్ తనకు తానే తన విజయంగా భావించిన గారు మనకు ఒక సమాచారం వస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్ చేసి అరవింద్ కేజ్రీవాల్కి అభినందన తెలిపారు గెలుస్తున్నందుకు. ఆ తర్వాత కృష్ణనగర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కిరణ్ బేడి 14,000 ఓట్ల పైగా వెనుకబడి ఉన్నారు. ఇది మనకు తాజాగా వచ్చిన సమాచారం. సరే, కొంతమంది బ్యూరోక్రాట్స్గా పనిచేసిన వాళ్ళు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసిన వాళ్ళు రాజకీయాల్లో రావాలని కొంతమంది సమర్థించిన వాళ్ళు ఉన్నారు బీజేపీలో ఆమె చేరినప్పుడు. కానీ ఎక్కువ మంది ప్రజలు అవకాశవాదంగా భావించారు. ఒక ఉద్యమ పూర్వరంగం నుంచి వచ్చి ఉద్యమ అధినేతగా ఉంటూ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేస్తుంటే ఈమె అదే విమర్శ కేజ్రీవాల్ పై కూడా వచ్చింది. ఏపీ వాళ్ళు ఇప్పుడు గెలుస్తున్నారండి, దీనికోసం మొత్తం క్రెడిట్ మనం అరవింద్ కేజ్రీవాల్కి మాత్రమే ఇవ్వము. బీజేపీ వాళ్ళు అరవింద్ మీద చాలా నెగిటివ్ పబ్లిసిటీ చేశారు. ఆ పోస్టర్స్ మనం చూసిండొచ్చు, న్యూస్ పేపర్ బ్యానర్స్ చూసిండొచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువ వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ని ఒక అనార్కిస్ట్ గోత్రం వాడు మనిషి అని చెప్పారు. అంటే ఇక్కడ మొత్తం అగర్వాల్ సమాజాన్ని మొత్తం వాళ్ళు అనార్కిస్ట్గా గుర్తిస్తున్నారు. ఈ మూమెంట్ లో అన్న ఈ మొత్తం సెక్షన్ ని ఆప్ వైపు వాళ్ళ గొయ్య వాళ్ళు తోకున్నట్టు అయింది ఆ మూమెంట్ లో. ఉమేష్ రావు గారు చెప్పండి, ఒక్క సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో శూన్యంలోకి వెళ్ళిపోయింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో శూన్యంలోకి పోతే ఒక్క శాసనసభ స్థానం, ఒక్క పార్లమెంట్ స్థానం కూడా అక్కడ రాలే ఆంధ్రప్రదేశ్లో విభజన కారణంగా. ఇప్పుడు ఢిల్లీలో కూడా 0 వస్తున్నది. సరే, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ పరాజయము, కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా ప్రియాంక కొడుకులో, ప్రియాంక మనోళ్ళలో వాట్ ఈస్ దిస్? ఒకటి సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ 2 రాష్ట్రాల పరాజయాలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆలోచించేది కాదు. ఇదిగా అఖిల భారత స్థాయిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా మొన్న రీసెంట్గా ఓటమి జరిగింది. కాబట్టి కార్యకర్తల మనోభావాలను కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఇప్పటికైనా గుర్తెరిగి చాలా వరకు, అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఓటమి చెందిందో ఇలా వెనకంజ వేస్తున్నప్పుడు మాత్రమే ఇలాంటి స్లోగన్ ఎక్కువగా వినిపిస్తుంటుంది మనకి. ప్రియాంకలో కాంగ్రెస్ బచావు మీరు అన్నది నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఆ తాత్కాలిక ఆవేశంలో ఏదో 4 విషయాలు చెప్పిన తర్వాత మళ్ళీ మర్చిపోవడం, ఏ రకమైనటువంటి ఒక విశ్లేషణ జరగకపోవడం కూడా ఇలా పెద్ద సమస్యగా తయారైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరికంటే ఎక్కువ ఆలోచించవలసిన పరిస్థితి ఇప్పుడు మాత్రం ఏర్పడ్డది. ఓకే, ఒకసారి కిరణ్తో మళ్ళీ మాట్లాడదాం. కిరణ్ చెప్పండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఫోన్ చేసి కేజ్రీవాల్కి అభినందన తెలిపారు. మీ గెలుపు ఖాయమైపోయింది, మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పుడు అన్నా హజారే చెప్పినట్టు కానీ, ఇక్కడ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు, ఇతర పెద్దలు చెప్పినట్టు కానీ యువర్ గవర్నమెంట్ రేపు ఏర్పడబోయే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొంత భిన్నమైన ప్రభుత్వంగా ఉంటుందా, బాధ్యతగా వ్యవహరిస్తుందా, లేదా మళ్ళీ ధర్నాలకు దిగుతుందా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా? తప్పకుండా బాధ్యతగా వ్యవహరించే ప్రభుత్వంగానే మనం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని చూడబోతున్నాము. ఇది చాలా ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ప్రజలు అందరూ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ మీద, కేజ్రీవాల్ గారి మీద, ప్రభుత్వం మీద, చాలా ఏర్పడిపోయే ప్రభుత్వం మీద చాలా పెద్ద బాధ్యతను ఇచ్చారు. కాబట్టి దాన్ని చాలా ఒక రెస్పాన్సిబుల్ విధంగా చూస్తుందని మేము అందరం కూడా. ఇంకొకటండి కిరణ్, I have one question. If you don't mind, ఇప్పుడు మనము ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ కార్యాలయం ముందు ఆనందోత్సాహాలతో నాట్యం చేస్తున్న పిల్లలందరినీ చూస్తున్నాం. కొంచెం పొలిటికల్లీ ఇమ్మెచ్యూర్డ్ సెక్షన్స్ అని కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి. రేపు వీళ్ళందరినీ తీసుకొని కేజ్రీవాల్ ఏ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పడవను ఒడ్డెక్కిస్తారు? పొలిటికల్లీ ఇమ్మెచ్యూర్ అనే దాంట్లో యాక్చువల్లీ మనం 2 విధాలుగా, కరెక్ట్, అదే చెప్తున్నాను. అది ఎక్స్పీరియన్స్ తక్కువ ఉందని మనము ఒకటి చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే కరడుగట్టుకుపోయిన రాజకీయాలు, అవినీతి రాజకీయాలు ఉన్నాయో వాటిలో ఆరితేరలేదు. కాబట్టి ఒక ఐడియలిజం, ఒక ఆదర్శ భావాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీలోకి రావడం జరిగింది. కాబట్టి అదే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక శ్రీరామ రక్షగా ఉంటుందని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఏదైనా ఒక తప్పుడు చర్య ఆమ్ ఆద్మీ పార్టీలో ఎవరైనా ఎమ్మెల్యేలు చేసినా కూడా దాన్ని ఫస్ట్ ఎక్స్పోజ్ చేసేది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలే ఉంటారు. కాబట్టి అటువంటి ఆదర్శ భావాలతో వచ్చింది. కాబట్టి దీని మీద మనకు ఆశ ఇంకా ఎక్కువగా ఉంది.
తప్పకుండా ఈ ఎలక్షన్స్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎవరన్నా క్యాండిడేట్స్ నిలబెట్టి వాళ్ళ మీద ఏదైనా కొంచెం ఆరోపణలు వస్తే ఫస్ట్ ఎత్తి చూపింది ఆమ్ ఆద్మీ పార్టీ, దాని కరెక్టివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి అది ఒక నమ్మకంతో ఉన్నామండి. ఇంకొకటి ఏంటంటే మనం దీన్ని కేవలము రెండు పార్టీలు ఓడిపోయి ఒక పార్టీ గెలిచిందనే కాకుండా ప్రజలు ఇప్పుడు ఉన్న రాజకీయాలు పూర్తిగా అవినీతి మయం అయిపోయిన రాజకీయాలకి ఒక ప్రత్యామ్నాయం వెతుకుతున్న క్రమం మనకు ప్రజల్లో కనిపిస్తుంది. అది ఢిల్లీలో చాలా బలమైన సంకేతంగా ఇప్పుడు మనం చూడొచ్చు. కానీ దేశం మొత్తం మీద కూడా ఇటువంటి రాజకీయాల కోసము ప్రజలైతే తప్పిస్తూ ఉన్నారు. కానీ దానికి వెహికల్ ఏవైతే ప్రజలకి ఆ ఆశలు ఉన్నాయో మనకి ఇట్లాంటి భ్రష్టు పట్టిపోయిన రాజకీయాలే కాదు, నిజంగా ప్రజల ఆస్పిరేషన్స్ రిఫ్లెక్ట్ చేసే రాజకీయాలు కావాలనేది ప్రజల్లో చాలా బలంగా ఉంది. అది అన్ని రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంది. కాకపోతే దానికి ఒక వెహికల్, దానికి ఒక ఆయుధము వ్యవస్థను ఒక దారి అనేది మనకి మీరు లైవ్ లో ఉండండి. కిరణ్ మీరు చెప్తున్నారు. హనీష్ కిరణ్ గారికి ఒక క్వశ్చన్ ఉందండి. ఆయన చెప్తున్నారు వీఆర్ ఆల్ క్లీన్ అని. మరి నరేష్ బిల్యాన్ ఎవరు గోడౌన్ లో అయితే మనకి 5,000 లిక్కర్ బాటిల్స్ మరియు దీని ధర దాదాపు 1,26,00,000 విలువ చేసే లిక్కర్ దొరికింది. మరి దీన్ని ఎలా సమర్థించుకుంటారు? ఆయన పార్టీ ఎలా సమర్థించుకుంటుంది? దీని మీద పూర్తి విచారణ జరపాలండి. జరిపే ఢిల్లీ పోలీస్ ఉంది, ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది. ఏదైనా తప్పుడు పనులు కనుక నిరూపణ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ వెంటనే దాని మీద చర్య తీసుకుంటుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ రోజు నిరూపణ ఎందుకు తొలగించలేదు మీరు క్యాండిడేట్ లిస్ట్ నుంచి ఆయన ఎందుకు తొలగించలేదు? ఈ ఆరోపణలు వచ్చి నిన్న రాలేదు, మొన్న రాలేదు, చాలా రోజులు ఇందే వచ్చాయి. ఎందుకంటే మొట్టమొదటి విషయం అండి, అది ఆయన గోడౌన్ కాదు. ఆయన గోడౌన్ కాదు, అందుకే ఆయన బ్యానర్ ఉంది దాని మీద. ఆయన బ్యానర్, ఆయన ఫోటో విత్ అరవింద్ కేజ్రీవాల్ గారి ఫోటో ఉంది గోడౌన్ మీద. లేదండి మీరు అడిగారు కాబట్టి నేను చెప్పింది వినండి. అది ఆయనకు చెందిన గోడౌన్ కాదు. తర్వాత అది అక్కడ ఆ బాటిల్స్ ని ప్లాన్ చేయబడ్డాయనేది ఆయన అభివాదము. కాబట్టి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి మీరు ఏదో ఒక నిరూపణ, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది ఎలా ఉందంటే, నా ఇంటి దగ్గరకు వచ్చి నా నేమ్ ప్లేట్ చూపించి ఇది మీ ఇల్లు కాదు అంటున్నారు. కాదు అది మాత్రం కాదు. నేను చెప్తున్నాను కదా, ఇది ఎక్కడైతే ఎందుకంటే దాని మీద ఆమ్ ఆద్మీ పార్టీ స్టాండ్ చాలా ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు. మేబీ సంబడి మస్ట్ హావ్ కంప్లైంట్ ఆన్ ఇట్ అండ్ ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ యాక్షన్. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటే విచారణ జరిగింది. మనం మరిన్ని వార్తలకు పోదాం. హరి, ఢిల్లీని కేజ్రీవాల్ చీప్ రూట్ చేసింది. 1993 నుంచి కృష్ణానగర్లో ఓడిపోని బీజేపీ ఎన్నికల్లో పూర్తిగా వెనకబడినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడి బరిలో ఉన్నారు. మరోపక్క బీజేపీ ఓటమిని అంగీకరించింది. ఇలాంటి ఫలితాలు ఊహించలేదని వెల్లడించింది. ఆప్కు 53.3% ఓట్లు ఇప్పటి వరకు పోలయ్యాయి. బీజేపీకి కేవలం 33.3% ఓట్లు వచ్చాయి. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే కేజ్రీవాల్కు మోదీ ఫోన్ చేశారు, శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఇప్పుడు కోలుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని కిరణ్ బేడి ప్రకటించారు. మరోవైపు వాట్ ఎ మిరక్యులస్ రిజల్ట్ అసలు. 64-4 64 ఆమ్ ఆద్మీ పార్టీకి రాబోతున్నట్టునే భారతీయ జనతా పార్టీ 4, కనీసం ప్రతిపక్ష హోదా కూడా. భారతదేశ రాజకీయాల్లో ఒక అద్భుత సంచలనాన్ని సృష్టించి తనకు సొంతంగా, అంటే ఇతర పార్టీల సహాయం లేకుండా తను సొంతంగా అధికారంలోకి రాగలిగినన్ని సీట్లు సాధించిన నరేంద్ర మోదీ ఢిల్లీ దగ్గరికి వచ్చేసరికి ప్రతిపక్ష హోదా కూడా సాధించుకోలేని స్థితి వచ్చింది. ఇంతకు ముందే మనం మాట్లాడాం సార్, లక్ష్మీనారాయణ గారు కూడా విశ్లేషణ ఇచ్చారు. ఇది బీజేపీని మోదీని వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉందా అంటే లేదని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ అన్నా హజారే కూడా చెప్పినారు, దిస్ ఇస్ అ డిఫీట్ ఆఫ్ నరేంద్ర మోదీ. గో అహెడ్. అనీష్, నరేంద్ర మోదీ గారు ఒక వన్ మ్యాన్ ఆర్మీగా వచ్చారండి. ఇట్ వాజ్ అ నరేంద్ర మోదీ వేవ్. ఇక్కడికి వచ్చేసరికి ఆయనకు ఒక పెద్ద బ్రేక్ పడింది అనిపిస్తుంది. ఎందుకంటే 7 నెలలుగా ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అలసిపోయారండి. హీ హెస్ బికమ్ అ మ్యాన్ ఆఫ్ వర్డ్స్ నౌ. యాక్షన్ లో మనకేం కనిపించట్లేదు. ఆయనకి ఏదో ఒక పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ నిజానికి ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కి ఎన్ని స్థానాలు వస్తాయని ఊహించారు, అన్ని స్థానాలు బీజేపీ. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే ఈ బాధ్యత తీసుకోవాలి డిఫిట్ కు. ఎందుకంటే ఆయననే తనకు తానే అన్నిటికీ సారథ్యం వహించి ముందుకు వచ్చాడు. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా ఆయన
మేము పరిపాలించే వాళ్ళం, నువ్వు ఓన్లీ ధర్నాలు చేసేటువంటి వాడిని, నువ్వు ధర్నాలు చేసుకునేవాడు, మేము పరిపాలిస్తామని. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడి కేజ్రీవాల్కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఇప్పుడే చెప్పండి. ఓకే, ఆ రకమైనటువంటి నరేంద్ర మోడీ గారు చాలా కేజ్రీవాల్ ను పర్సనల్ గా, అంటే ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయి ఈ ఫలితాలు నరేంద్ర మోదీ దిస్ ఇస్ నాట్ ఎ మేనిఫెస్టో ఫర్ ది నరేంద్ర మోదీస్ కేపబిలిటీస్ కానీ లేకపోతే అతనిది కానీ, దానికి సంబంధం లేదు. అలాంటప్పుడు అలా చూస్తే 1 సెకండ్, ఆప్ కార్యాలయం, ఢిల్లీ ఆప్ కార్యాలయం దగ్గర యోగేంద్ర యాదవ్ సిద్ధాంతకర్త ఆమ్ ఆద్మీ పార్టీ అని మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి. आशा लगाता है हमारे दोस्त पीछे से बता रहे हैं कि बीजेपी अब सिर्फ 4 सीटों पे रह गई है। अभी 2 मिनट पहले हमारे साथी आशीष खेतान कह रहे थे भाई लोकतंत्र में ऑपोजिशन चाहिए, कुछ सीटें इनकी बचनी चाहिए। All right. కేజ్రీవాల్ కిరాకు పుట్టించారు. ఢిల్లీని కైవసం చేసుకుని తాను ఎవరికి కొరుకుడు పడనని చెప్పేశారు. మీడియాను కాదు ప్రజలను నమ్ముకోవాలని పరోక్షంగా కేజ్రీవాల్ విజయం గొప్ప సందేశాన్ని రాజకీయ పార్టీలకు పంపారు. నిత్యం ప్రజల మధ్య ఉండేవాళ్ళనే ఓటర్లు నమ్ముతారని ఆప్ విజయం చెప్తోంది. చెప్పిన మాటకు కట్టుబడి ఉండటం, ఉన్న 49 రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పడిన తాపత్రయాన్ని ఢిల్లీ గుర్తించే ఇంతటి భారీ విజయాన్ని చేకూర్చిపెట్టారని విశ్లేషకులు అంటున్నారు. ఎన్ని రోజులు పాలించాం కాదు, ఎలా పాలించామనేది ఢిల్లీ ఓటర్లు పరిగణనలోకి తీసుకున్నట్లు, ఓట్లు వేసినట్లు కనిపిస్తోంది. ఇక 14,000 ఓట్ల తేడాతో కిరణ్ బేడి కృష్ణా నియోజకవర్గంలో వెనుకబడినట్లుగా చూస్తున్నాం. ఓకే, లెట్ us go to the discussion. ఇంతకుముందు మనం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం దగ్గర నుంచి యోగేంద్ర యాదవ్ మాట్లాడింది విన్నాం. అందులో మాట చెప్పినాడు ఆయన, మంచి మాట. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చాలా అవసరమయ్యా, కొన్ని సీట్లైనా వారికి రావాలన్నారు, కానీ ఆ సీట్లు కూడా వారికి వచ్చేట్టుగా లేవు. ఇప్పటికీ లీడ్స్లో 4కు పడిపోయింది భారతీయ జనతా పార్టీ. ఎట్లా చూస్తారు లక్ష్మీనారాయణ గారు? నిజంగా కూడా ప్రతిపక్షం లేకపోవడం ఇవాళ మనం చాలా దారుణమైన స్థితి ఇది ఢిల్లీ దగ్గరకు వచ్చాయి. ఎందుకంటే ఢిల్లీ ఈజ్ కన్సిడర్డ్ టు బి మినీ ఇండియా, అంటే భారతదేశ రాజధాని సరసన ఉన్న ప్రాంతం, అందరూ ఇష్టపడే ప్రాంతం ఢిల్లీ అంటే. కనీసం 10% కూడా లేకపోతే సభలో ప్రాతినిధ్యం లేనటువంటి వాళ్ళని ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వీల్లేదని
ఒక సాంప్రదాయాన్ని బీజేపీ వాళ్ళే ఇప్పుడు పార్లమెంట్లో నిజానికి అమలు పార్లమెంట్లో చేశారు. కాంగ్రెస్ పరిస్థితి అదే ఇవాళ. అదే కానీ ఈయన కనీసం ప్రతిపక్షం ఉండాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి కోరుకుంటున్నారు. కానీ ప్రతిపక్షం కూడా ఉండాల్సిన అవసరం లేదని మోడీ గారు కోరుకుంటున్నారు. ఇవాళ దేశ రాజకీయాల్లో చాలా మంది పాలకులు ప్రతిపక్షం అవసరం లేదని చెప్తున్నారు. అసలు కాంగ్రెస్ రూట్ అవుట్ చేసేస్తాము, ఏ పార్టీని ఉంచాము, మేము ఒకరమే మిగులుతామని. అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలనే ఆలోచన వీళ్ళకున్నదని ఆ చిన్న కామెంట్తోనే మనకు అర్థమవుతుంది. డిఫరెంట్ ప్రభుత్వంలో ప్రతిపక్షం లేకుండా ప్రజలే కోరుకున్నారు దానికి. కానీ ప్రజలు హెల్తీ డిబేట్ అనేది ఉంటుందండి. హెల్తీ డిబేట్ ఉండాల్సిందే. ఒకనొక పరిస్థితుల్లో ఒక ఎమోషనల్ దీనిలో ప్రజలు ఒక ప్రతిపక్షం లేకుండా చేసింది ప్రజలే. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చూసినట్టయితే 1994లో ఎన్టీ రామారావు గారు తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఇవాళ భారత రాజకీయాల్లో చూస్తే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, చాలా రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఒకటి ఢిల్లీ ఎన్నికలకి దేశంలో ఉన్న ఇతర ఎక్కడో ఉన్న రాష్ట్రం జరిగే ఎన్నికలకి మౌలికమైన తేడాను గమనించాలి మనం. ఢిల్లీ అధికారానికి పీఠం, అన్ని దేశాల రాయబారులకు కేంద్రం. అది ఢిల్లీలో వచ్చేటువంటి ప్రజా తీర్పు ప్రపంచవ్యాపితంగా ఒక సందేశాన్ని పంపిస్తుంది, ఒక మెసేజ్ని పంపిస్తుంది. ఇవాళ భారతదేశంలో 8 మాసాలకే మోడీ అధికారాన్ని సవాల్ చేసేటువంటి ఒక రాజకీయ మార్పుకు శ్రీకారం చుట్టబడిందా అనేటువంటి వాతావరణం కూడా వస్తుంది. ఇవాళ మోడీతో అంత కౌగిలించుకోవచ్చు ఈయన ఒబామా గారు, పోతూ పోతూ వేసిపోయారు ఒక మాత్ర. కౌగిలించుకున్నాడు, నవ్వులు వేసుకున్నాడు, జోకులు వేసుకున్నారు, ఒప్పందాలు చేసుకుని అన్నీ చేశారు. ఈ దేశంలో మత సామరస్యతను పరిరక్షించకపోయినంత కాలం అభివృద్ధి సాధించబడదు. ఇది ఇక్కడ చెప్పడమే కాదు, దాన్ని నొక్కి మళ్ళా అమెరికాలో కూడా చెప్పడం జరిగింది. అంటే అలాంటి దాన్ని ప్రజలు కూడా ఈ దేశంలో కోరుకుంటున్నారు. ఢిల్లీ ప్రజలు ఆ వైపునే తీర్పిచ్చారనేటువంటి సంకేతం కూడా ప్రపంచానికి వెళుతుంది. అందువల్ల వాటిని తక్కువ చేసి ఎవరైనా మాట్లాడితే ఢిల్లీ ప్రజల తీర్పును వాళ్ళు పప్పులో కాలేసినట్టుగా భావించాలి. 2014 మే మాసం నాటికి ఇవాళ 2015 ఫిబ్రవరి మాసం నాటికి మోదీ అంతరంగం ఏం మారుంటుంది? మోదీ గారు ఆయన పై నుంచి కిందికి వచ్చింది. అదే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఎలివేషన్ తీసుకుంది. కానీ ఇప్పుడు మనం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఒక పెద్ద ట్రెజరీ ఉంది. దీన్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు అనేది ఇంపార్టెంట్. ప్రజలు అది చూస్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పవర్ ఉంది, చాలా మంది డిఫెక్ట్ అవుతారు, మొత్తం అందరూ ఐ సపోర్ట్ కేజ్రీవాల్ అని బయటికి రావడం చూస్తాం. ఓకే, కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అజయ్ మాకన్ మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం. आप सब लोगों को बोला तो हुआ था कि भी कितने बजे आएंगे, तो आप लोग आप सब लोगों को छोड़ दीजिए, गिर जाएंगे। आज चुनाव के नतीजों के समय जो रुझान जिस तरीके से आ रहे हैं, मैंने कल भी कहा था कि चुनाव के दौरान मैं दिल्ली के अंदर कांग्रेस का चेहरा बन करके गया था और चुनाव के नतीजों की जिम्मेवारी भी पूरी की पूरी मेरी है। और इस नाते मैंने ये निर्णय किया है, खास तौर के ऊपर जब मैं खुद अपनी खुद की सदर विधानसभा क्षेत्र से मैं चुनाव नहीं जीत पा रहा हूं, तो मुझे लगता है कि मुझे नैतिक जिम्मेवारी लेते हुए मुझे कांग्रेस के महासचिव पद से इस्तीफा देना चाहिए और मैं कांग्रेस अध्यक्षा से मिलकर के अपना त्याग किया है कि खुद
చూస్తున్నాం. తలుచుకుంటే ఏదైనా సాధ్యం చేస్తానని సామాన్యుడు మరోసారి నిరూపించాడు. సామాన్యుడి పేరుతో ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో సునామీ సృష్టించింది. ఏ వేవ్ లేని చోట ఓట్ల వేవ్ సృష్టించింది. భారీ మెజారిటీతో దేశాన్ని ఏలుతున్న కమలనాథుల్ని కంగు తినిపించింది. సింగిల్ డిజిట్కే బీజేపీని పరిమితం చేశాడు ఒక సామాన్యుడు. ఇంత భారీ మెజారిటీగా సాధిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఊహించి ఉండదు. ఢిల్లీలో ఓట్లేసిన 89 లక్షల మందిలో సగం కంటే ఎక్కువ మంది ఆమ్ ఆద్మీ పార్టీకే ఓట్లేశారు. ఇంత తీవ్రమైన వ్యతిరేకత తమపై ఉందని బీజేపీ కూడా ఊహించి ఉండదని చెప్పాలి. ఇక ఆమ్ సునామీలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఓటర్లు ఫుల్ మార్క్స్ వేశారు. పాస్ అవుదామని కలలు కన్నా ఆమ్ ఆద్మీని డిస్టింక్షన్లో పాస్ చేయించారు. 100కు 95 మార్కులు వేశారు. ఇక 15 ఏళ్లు ఢిల్లీని పరిపాలించిన కాంగ్రెస్కు ఈసారి అసెంబ్లీలో ప్రాతినిధ్యమే ఉండని పరిస్థితి. ఈ ఓటమి కిరణ్ బేదీది కాదు, నరేంద్ర మోదీదని అన్నా హజారే విశ్లేషించారు. నల్లధనం విషయంలో ఇచ్చిన మాటను బీజేపీ నిలబెట్టుకోలేకపోయిందని అన్నారు ఆయన. అరవింద్ కేజ్రీవాల్ను అభినందించిన అన్నా గతంలో చేసిన తప్పుల్ని మరోసారి చేయవద్దని సలహా ఇచ్చారు. అదే సమయంలో ప్రజా ఉద్యమాల విషయంలో వెనక్కి తగ్గరాదని హెచ్చరించారు. ఊహించని పరిణామాలతో బీజేపీ కంగుతింటే అందరికంటే ముందు కేజ్రీవాల్కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. దేశంలో రాజకీయ విప్లవానికి ఇది శ్రీకారం అని ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. విఐపి కల్చర్కు చరమ గీతం పాడుతామని ఆయన మరోసారి భరోసానిచ్చారు. ఓకే అజయ్ మాకన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు ఇప్పుడే ప్రకటించారు. మనం లైవ్ కూడా చూసినాము. కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించింది. అట్లా కిరణ్ బేడీ కొంచెం ముందుకు వచ్చినట్టున్నారు. 800 ఓట్లు కొంత ఓటింగ్లో కొంత ఇది వచ్చింది. లీడింగ్లోకి వచ్చారు ఆమె. బహుశా ఆమె గెలుస్తారేమో చూడాలి. కానీ రాను భారతీయ జనతా పార్టీ సంఖ్య తగ్గిపోతున్నది. ఇంకా ఇప్పుడు 66 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంటే భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో, కాంగ్రెస్ అయితే ఎక్కడా లేదు. ఒక్క స్థానంలో ఇతరులు ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. ఉమేష్ రావు గారు చెప్పండి, చివరికి కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎటువంటి ఇంట్రాస్పెక్షన్ చేసుకోబోతున్నది? కేవలం ప్రియాంక గాంధీ లావో ఇస్కులావోతో ప్రయోజనం ఉండదేమో. ఇక అదొకటి. ఇప్పుడు వాళ్ళు నిన్నడాక బాధ్యతలు తీసుకున్న వాళ్ళు రాజీనామాలు చేసి పక్కకి తప్పుకున్నంత మాత్రం కూడా అదేమి ఉండదు. డెఫినెట్ కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్ర కమిటీలే కాకుండా పై స్థాయిలో కాంగ్రెస్ నేను ఒకటే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కోరేదంటే ఇక్కడ రాష్ట్రాలలో ఉన్న పరిస్థితిని, ఇక్కడ కార్యకర్తలు చెప్పే విషయాలను, కార్యకర్తల మనోభావాలను ఆలోచించే పరిస్థితి ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ముందుకు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గారు ఇప్పుడు స్టేట్మెంట్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం మీద, మోదీ మీద ఇది రెఫరెండం కాదు, ఇది ఢిల్లీకే పరిమితం అని చెప్తూ ఉన్నారు. అది తప్పించుకునే బాధ్యత కార్యక్రమాలు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక బీజేపీ నాయకుడు చెప్పాడు, ఒక మేయర్ స్థాయి పొజిషన్ ఇది, ఇక్కడ దీనికి జాతీయ అంశాలకు. ఉమేష్ రావు గారు, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి రాజీనామాలు బారేస్తారు. పాపం అధికారంలో ఉన్న వాళ్ళని రాజీనామాలు చేయమంటే ఎట్లా? అట్లా ఎన్నికల అంశం మాట్లాడుతున్నా. ఎందుకంటే 20 మంది కేంద్ర కేబినెట్ మంత్రులు, ప్రధానమంత్రి గల్లీ తిరిగి ప్రచారం చేసి అనేక అంశాలు, జాతీయ అంశాలకు, ఢిల్లీ అంశాలకు ముడిపెట్టి మేము తప్ప దీనికి రూలింగ్ చేసే పరిస్థితి. కాంగ్రెస్ కూడా చెప్తుంది ఇన్నేళ్లు ఢిల్లీని డెవలప్ చేసిన కాంగ్రెస్ మేము అడిగాం, మేము డెవలప్ చేసి ఓట్లు అడిగాం సార్. మేము డెవలప్ చేసి, మేము రూలింగ్ చేసి మేము ఓట్లు అడిగాం. ఇప్పుడు 2 పార్టీలను తలపడ్డాం. మేము నిర్మాణంతో మేము రిజల్ట్ తీసుకోలేదు, విశ్లేషణ చేసుకోవాలి. ఇంకో మాట బయటకు వస్తుందండి. అసలు కిరణ్ బేదీ గారిని పోర్ట్రేట్ చేసే మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఆమె మీద మొత్తం బ్లేమ్ తోసేయడానికి. సో దట్ నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ ఇమేజ్ చెప్పండి. మోడీదా బేడీదా రెస్పాన్సిబిలిటీ అనేది ప్రజలకి చాలా క్లియర్ గానే తెలుస్తుందండి. స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కిరణ్ మోడీ ఆర్ నరేంద్ర బేడీ? సో కిరణ్ బేడీని ఒక స్కేప్ గోట్, అంటే ఎన్నికల్లో ఓటమి వచ్చినప్పుడు ఎవరికైతే బాధ్యత ఆవిడ మీద మోపచ్చు అనే విధంగా ఆవిడని తీసుకురావడం అనేది ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి నుంచి చెప్తోంది. కాబట్టి మీరు ఆ ట్రాప్ లో పడద్దని కూడా ఆవిడకి అడ్వైస్ చేయడం జరిగింది. దీనికి రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలి. కానీ ముఖ్యంగా దీంట్లో 2 విషయాలు మనం గమనించాలండి. ఒకటి ఏంటంటే కార్పొరేట్ రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, అదేవిధంగా మతతత్వ రాజకీయాలు, ఇవి 2 మనం మొత్తం దేశంలో ఉన్న చాలా డేంజరస్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయి, ప్రమాదకరమైన ధోరణులకి రెండింటికి కూడా
ఒక పరాకాష్ఠగా బీజేపీ ప్రభుత్వం అనేది ఉంది. కిరణ్ మీరు చెప్తున్న కార్పొరేట్ ప్రభుత్వం ఏదైతే ఉందో కిరణ్ ఒక నిమిషం, కార్పొరేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంది అని చెప్తున్నారో యావత్ ప్రపంచం దృష్టిని ఈ రోజు నరేంద్ర మోదీ ఇండియా వైపు తీసుకురాగలిగారు అనే దాంట్లో అసలు ఎలాంటి క్వశ్చన్ లేదు. మరి ఈ చిన్న ఢిల్లీలో గెలిచి మీరు యావత్ భారతదేశ రాజకీయాల్ని సమూలంగా మార్పును తెస్తాం అనేది నిజంగా ఒకంత ఆశ్చర్యానికి గురి చేసే అంశంలాగానే కనిపిస్తోంది. కిరణ్ ఏం చెప్తారు? దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు దేశం మొత్తంలో కూడా ఈ కార్పొరేట్ రాజకీయాలు, మతతత్వ రాజకీయాలు ఈ రెండిటికి వ్యతిరేకంగా చిత్తశుద్ధితోటి, అంటే కేవలం మాటల్లో మేము అంటే ఒక సూడో సెక్యులర్ అని వాళ్ళు ఏ విధంగా అయితే కాంగ్రెస్ని పక్కకు తోసేస్తున్నారో ఆ విధంగా కాకుండా నిజమైన చిత్తశుద్ధితోటి మతతత్వ రాజకీయాలకి, కార్పొరేట్ రాజకీయాలకి వ్యతిరేకంగా నిలబడే ఆల్టర్నేటివ్ అనేది భారతదేశంలో చాలా అవసరం. అది కేవలం ఢిల్లీలోనే కాదు, అన్ని చోట్ల అవసరము. కాబట్టి దానికి ఒక దారిని ఆమ్ ఆద్మీ పార్టీ చూపిస్తోంది. ఆ దారిలో మిగిలిన రాష్ట్రాలు కానీ, మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో, ఎవరైతే నిజంగా ఇటువంటి మార్పును కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఏ విధంగా ఈ ఉద్యమంలో ఒక భాగంగా ఉంటారు అనే దాన్ని బట్టి దేశం మొత్తం మీద మార్పు వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. సాధించేది కాదు, కానీ ఆ ఆశ ఒకటి ఉంది దేశం ముందర అనేది కేజ్రీవాల్ గారు. కేజ్రీవాల్ గారు ఏదైతే అనూహ్య మార్పులు సంభవిస్తాయి విప్లవం చెప్తూ ఉన్నారో అది ఏ విధంగా అంటే గతంలో ఉన్న పోరాట పందాన్ని ఆయన అనుసరించబోతున్నారా, లేకపోతే అది ఎన్ని విమర్శలకు వచ్చాయో మనం అన్ని చూస్తున్నాం. 49 రోజులు ఆయన తప్పుకున్న పరిస్థితిని కూడా మనం చూసాం. ఆయన పందాలు ఏదైనా మార్పు కనిపించే అవకాశం ఉందా, లేకపోతే ఇస్ ఇట్ గోయింగ్ టు బి ద సేమ్ కేజ్రీవాల్? వెరీ బ్రీఫ్ కేజ్రీవాల్ అనే వెరీ బ్రీఫ్ వన్ సెకండ్ కిరణ్ వెరీ బ్రీఫ్ చెప్పండి. 5 సార్లు కేజ్రీవాల్ అనే నినాదంతో వచ్చారు. కాబట్టి కేవలం ఒక షార్ట్ టర్మ్ గా ఆలోచించి వెళ్ళిపోయేది అనేది మాత్రం జరగదు. ఎందుకంటే అప్పుడు వచ్చింది మైనారిటీ ప్రభుత్వం, అది కాంగ్రెస్ అవుట్ సైడ్ సపోర్ట్ తోటి చిత్తశుద్ధి లేకుండా. ఆమ్ ఆద్మీ పార్టీ ఐడలాగ్ యోగేంద్ర యాదవ్ yesterday said we have bought a Fevicol bottle కొనుక్కున్నారని చెప్పారు. Okay, let us take a short break and come back, Kiran. Let us take a short break.